హాయ్ పిల్లలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినట్టు మీకు తెలుసు కదా. ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయులని, ఆయన మీద గౌరవం కొద్దీ ఆయన గుర్తుగా టీచర్స్ డేని మనం ఈ రోజుకి జరుపుకుంటున్నామని మీకు తెలుసు కదా. ఆ టీచర్స్ గురించి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గురువు అంటే ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని గురించి కబీర్ దాస్ మాటల్లో గురువు అంటే ఎంత గొప్పవాడో తెలుసుకుందాం. గురు గోవింద్ దోవు ఖడే కాకే లగో పాయ్, బలిహరి గురు గోవింద్కో అప్పనే దియో బతాయ్. అంటే దీని భావం, గురువుని భగవంతుడిని ఒక చోట నిలబెడితే నీవు ముందుగా ఎవరికి నమస్కరిస్తావు అంటే నేను గురువుకే నమస్కరిస్తాను అంటారు. ఎందుకంటే భగవంతుని గురించిన జ్ఞానాన్ని, భక్తిని గురువు ద్వారానే మనం తెలుసుకుంటామని, భగవంతుని చేరుకునే మార్గాన్ని చూపేవాడు గురువేనని ఆయన అంటారు. దీన్ని బట్టి గురువు యొక్క స్థానం ఎంత గొప్పదో తెలిసింది కదా. అలాగే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి భగవత్ స్వరూపులు కూడా వినయ విధేయతలతో తమ గురువు వద్ద విద్యలు నేర్చుకున్నారు. అటవిక జాతివాడైన ఏకలవ్యుడు కూడా గురువు యొక్క ప్రతిమను ఎదురుగా పెట్టుకుని సకల శస్త్ర విద్యాపారంగతుడు అయ్యాడు. అలాగే మీరు కూడా మీ టీచర్స్ని గౌరవించండి, అభిమానించండి. నేటి ర్యాంకుల పర్వంలో అటు యాజమాన్యానికి, ఇటు మీపై మోయలేని వర్క్ భారాన్ని మోపడానికి మధ్య నలిగిపోతున్నారు. ఎల్కేజీలో ఏబిసిడీలతో మొదలైన మీ జ్ఞానం డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేది గురువులు అంటే టీచర్సే కదా. అంచేత మీరు మీ టీచర్స్ని అభిమానించండి, గౌరవించండి, వారి పట్ల భయభక్తులతోటి మెలగండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓకేనా?